హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నైట్ పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ రచ్చ చూడబోతున్నాం. కానీ రేపు ఇంకొక బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఉంది. అదే లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే రిషబ్ పంత్ ఈసారి లక్నోకి కెప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ మన కేఎల్ రాహుల్ ఢిల్లీ జెర్సీలో మన ఇకానా స్టేడియంలో దిగుతున్నాడు. అసలు ఈ నార్త్ ఇండియన్ డర్బే ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో చూద్దాం. మ్యాచ్ జరిగేది మన లక్నో హోమ్ గ్రౌండ్ ఇకానా స్టేడియంలో. ఈ పిచ్ ట్రెడిషనల్లీ స్లోగా ఉంటుంది. స్పిన్నర్కి మంచి గ్రిప్ దొరుకుతుంది. నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఎఫెక్ట్ వల్ల చేజింగ్కి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170+ రన్స్ కొడితే డిఫెండ్ చేయడం ఈజీ అవుతుంది. మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11. లక్నో సూపర్ జెయింట్స్. రిషబ్ పంత్ లీడర్షిప్లో ఎల్ఎస్జీ సైడ్ చాలా బ్యాలెన్స్గా ఉంది. మిచెల్ మార్ష్, ఏడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, మొహమ్మద్ షమి, ఎన్రిక్ నోర్క్యా, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, షాబాజ్ అహ్మద్. ఢిల్లీ క్యాపిటల్స్. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కొత్త లుక్లో ఉన్నారు. పతుమ్ నిసంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, క్రిస్టియన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ ఆర్ టీ నటరాజన్, లుంగి ఎంగ్డి. హెడ్ టు హెడ్ అండ్ కీ బ్యాటిల్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ 7 మ్యాచెస్ ఆడితే ఇందులో డీసీ 4 మ్యాచెస్ గెలిచింది. ఎల్ఎస్3 3 మ్యాచెస్ గెలిచింది. కాంపిటీషన్ చాలా టైట్గా ఉంది. మిచెల్ స్టార్క్ పేస్ని రిషబ్ పంత్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. ఇంకొక వైపు కేఎల్ రాహుల్ని తన ఓల్డ్ టీమ్ బౌలర్స్ మయాంక్ యాదవ్ అండ్ షమి ఎలా కట్టుపడేస్తారో చూడాలి. నా ప్రెడిక్షన్ బట్టి స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ అండ్ టాప్ ఆర్డర్ స్ట్రెంత్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్కి 52% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పంత్ అగ్రెసివ్గా ఆడి మ్యాచ్ని ఎల్ఎస్సీ సైడ్కి తిప్పేసినా ఆశ్చర్యం లేదు. కీ ఫ్యాక్టర్ కుల్దీప్ యాదవ్ రేపు ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ని దెబ్బకొట్టొచ్చు. సో ఫ్రెండ్స్, కేఎల్ రాహుల్ రేపు ఇకానాలో రాహుల్ 1.0 లాగా భారీ ఇన్నింగ్స్ ఆడుతాడా, లేదా రిషబ్ పంత్ కెప్టెన్సీలో విక్టరీతో స్టార్ట్ చేస్తారా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సోల్ అండ్ స్కోల్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మ్యాచ్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.